తెలంగాణ గుండెల్లో కలకాలం మన్మోహన్ ప్రధానమంత్రిగా రాష్ట్రానికి పురుడు పోసిన డాక్టర్ ఆయన సోనియా గాంధీ ఇచ్చిన మాటను నెరవేర్చిన గొప్ప నాయకుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. ఈ సమయంలో వియత్నాంకు రాహుల్ సంతాప తీర్మానంలో ఏలేటి కలకలం. నిజంగా కూడా చర్చ నిన్నటి నుంచి సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ బీజేపీ నాయకులు కానీ తీవ్రంగా ఆక్షేపణ చెప్తుంది ఏంటంటే, ఒకవైపు మన్మోహన్ సింగ్ కోసం వారం రోజుల పాటు సంతాప దినాలు ఏర్పాటు చేస్తే, కేంద్ర ప్రభుత్వం వారం పాటు సంతాప దినాలు చెప్తే, రాహుల్ గాంధీ మాత్రం తను న్యూ ఇయర్ కొత్త సంవత్సరం వేడుకలను ఎక్కడో చేసుకోవడం కోసం వియత్నాం వెళ్ళిపోవడం పైన తీవ్రంగా వ్యతిరేకత వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇవాళ సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్లో ఇవాళ ఆయన విగ్రహం పెడతానటువంటి మాట చెప్పారు. మరి అదే ప్రభుత్వం, పోయిన ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహం పెట్టారు ఎక్కడైనా? మాజీ ప్రధాని ఈ విషయం పైన అడుగుతున్నారు కదా. వియత్నాం వేయండి అని అడిగినటువంటి ఎమ్మెల్యేలు గతంలో కేసీఆర్ను భారతీయ జనతా పార్టీ నాయకులు ఒకసారి కలిసే దానిపైన పూర్తి స్థాయిగా వివాదం నెలకొన్నది. వివాదం నెలకొంటే దానిపైన భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పుకొని అప్పుడున్నటువంటి 5 ఎమ్మెల్యేలు కేసీఆర్ని ఎందుకు గెలిచారు, ప్రగతి భవన్ ఎందుకు పోయారంటే, హైదరాబాద్లో వాజ్పేయి విగ్రహం పెట్టడం కోసం మేము కేసీఆర్ను కలవడానికి పోయినామనేటువంటి మాట చెప్పి అప్పటికున్నటువంటి పరిస్థితులను తప్పించుకున్నారు. మరి ఏమైంది? ఇప్పటిదాకా 5 ఏళ్ళు అయిపోయింది కలిసినాక కూడా ఇప్పటిదాకా హైదరాబాద్లో వాజ్పేయి విగ్రహాన్ని ఎందుకు పెట్టలేకపోయింది? ఈ విషయాన్ని వల్ల మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని పెడతామని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ అసెంబ్లీ లోపల వాజ్పేయి విగ్రహాన్ని కూడా పెట్టాలి హైదరాబాద్లో అధికారికంగా అనేటువంటి మాట ఎందుకు డిమాండ్ చేయలేకపోయింది? ఇవాళ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. మన్మోహన్ సింగ్కి అవసరమైనటువంటి అన్ని ఏవి ప్రోటోకాల్ ప్రకారము బాధ్యతాయుతంగా ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి మర్యాదలన్నీ చేసింది. ప్రధానమంత్రి, రాష్ట్రపతి, కేంద్ర మంత్రులతో సహా ప్రతి ఒక్కరు పేరు. నిజానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటే మన్మోహన్ సింగ్కి ఇంత గౌరవం ఇచ్చినో ఇవ్వకపోనో అనేటువంటిది పివి నరసింహారావు గారిని చూసిన తర్వాత మనకు అర్థమవుతూనే ఉంది. అప్పుడు పివి నరసింహారావును ఏ విధంగా అవమానించారో, చివరికి ఆఖరికి అంతిమయాత్రను కూడా అవమానించి ఆయనను చాలా దారుణంగా, ఇవాళ వీళ్ళే మళ్ళీ మన్మోహన్ సింగ్ని విమర్శిస్తే, కాంగ్రెస్ని విమర్శిస్తే, రాహుల్ గాంధీని విమర్శిస్తే, ఇక్కడ మన్మోహన్ సింగ్ గురించి మాట్లాడుతుంటే రాజకీయాలు అవసరమా సంతాప తీర్మానంలో అన్నారు కదా. మరి సంతాప తీర్మానంలో రాజకీయాలు అవసరం అన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ శ్రేణులు ఇవాళ అదే మరి పివి నరసింహారావు విషయంలో ఎందుకు చేయలేదు? మరి అక్కడ ఎందుకు రాజకీయాలు చేసిరు? ఇవాళ మన్మోహన్ సింగ్ విషయంలో రాజకీయాలు చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ను పట్టించుకోకపోతే, బీజేపీ నాయకులు రాకపోతే, ప్రధానమంత్రి రాకపోతే అప్పుడు కదా మాట్లాడాల్సింది, అవమానించింది అని చెప్పి. కానీ ప్రభుత్వ పరంగా ఒక మాజీ ప్రధానికి ఏ విధమైనటువంటి గౌరవ మర్యాదలు ఇవ్వాలో ఆ తీరుగానే కేంద్ర ప్రభుత్వం వ్యవహారం చేసింది. ఎక్కడైతే ఆయనను యమునా నది ఒడ్డులో ఎక్కడైతే అంతిమయాత్ర చేయాలో అక్కడ అంతిమ సంస్కారం చేసింది. ఆయనకు స్మృతివనం కేటాయిస్తామని చెప్పేసింది. అయిపోయిన తర్వాత కూడా ఇంకా దానికోసం మాట్లాడుతున్నది ఎవరు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ. దీంట్లో భారతీయ జనతా పార్టీ మాట్లాడాలి కదా. ఇవాళ మన్మోహన్ సింగ్ చనిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఫైనాన్షియల్ జిల్లాలో మన్మోహన్ సింగ్ విగ్రహం పెడతామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, మరి అదే పివి నరసింహారావుకు భారతరత్న ఇచ్చింది నరేంద్ర మోడీ సర్కార్ కదా. పివి నరసింహారావుకు గుర్తింపు ఇచ్చింది, ఢిల్లీలో ఆయన స్మారకం కోసం ఏర్పాట్లు చేసింది నరేంద్ర మోడీ కదా. మరి కాంగ్రెస్ పార్టీ అవమానిస్తే మాజీ ప్రధాని పివి నరసింహారావును గౌరవించి భారతరత్న ఇచ్చి ఆయనకు పూర్తి స్థాయిగా గౌరవం ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ పైన వాళ్ళు విమర్శలు చేస్తున్నారు కదా. మరి వాళ్ళు ఇదే భారతీయ జనతా పార్టీ అదే అసెంబ్లీ వేదికగా మన్మోహన్ సింగ్ గారు చాలా గొప్ప నాయకులు, ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు, బాగుంది, మాజీ ప్రధానమంత్రి అని. మరి ఇవాళ అదే భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ వేదికగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి హైదరాబాద్లో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయండి ఒక మాజీ ప్రధానిగా అనేటువంటి విషయాన్ని ఎందుకు ఇవాళ డిమాండ్ చేయలేకపోయింది? ఎందుకు గుర్తు చేయలేకపోయింది? ఎందుకు మాట్లాడలేకపోయింది? ఆ సంతాప తీర్మానంలో ఎందుకు చెప్పలేకపోయింది? భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయాల్సింది కదా. 5 ఏళ్లుగా ఇవాళ భారతీయ జనతా పార్టీకి అప్పుడు 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు జరిగినటువంటి 2018కి ముందు ఈ మాట, 2018 కంటే ఎన్నికల ముందు కేసీఆర్ను ఎమ్మెల్యేలు కలిసినప్పుడు వచ్చినటువంటి వివాదం నేపథ్యంలో మేము కేవలం వాజ్పేయి స్మారక విగ్రహం కట్టడం కోసం మాత్రమే
మేము పోయినాం కేసీఆర్ దగ్గరకని 5 ఏళ్ళు అవుతుంటే ఇవాళ ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ అధికారికంగా ఒక్కచోట కూడా వాజ్పేయి విగ్రహాన్ని కట్టలేకపోయింది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ. ఎక్కడ కట్టిందో భారతీయ జనతా పార్టీ చెప్పాలి. ఆ నాయకులు 5 ఏళ్ళు అవుతుంది ఇప్పటిదాకా ఆ ఎమ్మెల్యేలు 5 ఎమ్మెల్యేలు, ఆ తర్వాత గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే, తర్వాత ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు. వాజ్పేయి గారు చనిపోయింది ఎప్పుడు, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎందుకు వాజ్పేయి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నుంచి స్థలం అడగలేదు, ఒక స్మారకాన్ని కట్టడానికి అవకాశాన్ని తీసుకోలేదు, ఎందుకు దానిపైన ఏర్పాట్లకు బాధ్యత తీసుకోలేదు? తెలంగాణలో బీజేపీ సర్కారు లేకపోవచ్చు, కానీ ఇవాళ ప్రధానమంత్రి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కోసం చేసినటువంటి సంతాప తీర్మానంలో ఒక సూచన చేయడంలో తప్పేముండింది? ఒక సూచన చేయాల్సింది. మాజీ ప్రధానికి ఇవాళ తెలంగాణ సర్కారు గౌరవం ఇస్తుంది అంటున్నారు కదా, మరి అదే సర్కారు మాజీ ప్రధాని వాజ్పేయికి ఎందుకు గౌరవం ఇయ్యదు? అడగాల్సినటువంటి అవసరం ఉండింది కదా. కేంద్రంలో బీజేపీ సర్కారు ఉంది కాబట్టి ఇప్పుడు అడిగితే వాజ్పేయి గారి కోసం ఒక స్మారకం వస్తుండే. ఎందుకు భారతీయ జనతా పార్టీ చెప్పలేకపోయింది? అదొక అంశము. ఇది బీజేపీ తన అవకాశాన్ని, సరే వియత్నాంకి వెళ్ళిండి రాహుల్ గాంధీ అనేటువంటి చెప్పారు, తర్వాత రికార్డులకు వెళ్ళి ఇచ్చి అదొకటి చేద్దాము, కానీ బీజేపీ అవకాశాన్ని ఎందుకు వినియోగించుకోలేదు? చెప్పాల్సినటువంటి అవసరం ఉండేది కదా. ఇప్పటికైనా 8 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కలిసి వెళ్ళి వాజ్పేయిని విగ్రహాన్ని ప్రభుత్వం లేకపోతే బీజేపీ ఖర్చులను భరించవచ్చు, పలానా చోట ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేటువంటిది పెట్టి హైదరాబాద్లో వాజ్పేయి గారికి ఉన్నటువంటి అనుబంధం ఉన్నటువంటి స్థలం, తెలంగాణలో అనుబంధం ఉన్నటువంటి స్థలం, రాజధానిలో ఫైనాన్షియల్ జిల్లాలోనే వాజ్పేయి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయండి. ఏదో చోట అనేకమైనటువంటివి ఉన్నాయి కదా. వాళ్ళ వాజ్పేయి విగ్రహం ఏర్పాటు చేయండి. ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు? వాళ్ళ హైటెక్ సిటీని ప్రారంభించింది వాజ్పేయి కదా. గతంలో ప్రధానమంత్రి వాజ్పేయి హైటెక్ సిటీని ప్రారంభించింది వాజ్పేయి కదా. మరి అదే హైటెక్ సిటీ చౌరస్తాలో వాజ్పేయి గారి స్మారకంగా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి భారతీయ జనతా పార్టీ ఎందుకు ముందుకు తీసుకోలేదు? ఎందుకు దాని ఏర్పాట్ల కోసం ప్రయత్నం చేయలేదు? ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎందుకు చెప్పలేకపోయింది? ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఫెయిల్యూర్ కనబడతలేదు. ఇంకొకటి